ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. పుష్ప 2 ఇక్కడ విన్నా ఇదే పేరండి, పుష్ప పుష్ప పుష్ప. ఆ సినిమాలో ప్రత్యేకంగా అల్లు అర్జున్ గారి ఆహార్యం చాలా మందిని ఆకట్టుకుంది. ప్రత్యేకించి సెకండ్ హాఫ్ లో ఏదైతే చూస్తాం అంటే గంగమ్మ తల్లి జాతరలో భాగంగా అమ్మవారి వేషధారణలో అల్లు అర్జున్ మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ కటౌట్స్, ఆ పోస్టర్స్ ఇప్పటికే చాలా వరకు చూసాం. ఎప్పుడైతే ఫస్ట్ లుక్ రిలీజ్ అయిందో అప్పుడే చాలా మంది ఆశ్చర్యపోయారు ఏమిటా అని. అయితే ప్రత్యేకించి తిరుపతిలో ఉండేటువంటి గంగమ్మ అమ్మవారికి సంబంధించినటువంటి వేషధారణ అనేది జాతర సమయంలో ఇలా మగవాళ్ళందరూ ఇలా వేషధారణ వేసుకుంటారు. అదొక ఆనవాయితీగా వస్తుంది. ఇది ఎన్నో ఏళ్లగా జరుగుతుందని విన్నాము. అసలు ఎందుకు ప్రత్యేకించి ఇలా వేషధారణ వేస్తారు? అమ్మవారి ప్రత్యేకత ఏంటి? అమ్మవారు అక్కడ ఎందుకు వెలిశారు? జాతరకి ఎంత వైభవంగా జరుగుతుందంటారు జాతర? ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నృసింహ ఉపాసకులు కృష్ణ చైతన్య స్వామి. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. పుష్ప సినిమా అయితే చూసాను నేను, బెనిఫిట్ షో. అయితే ఎంతకన్నా ముందే ఫస్ట్ లుక్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అల్లు అర్జున్ గారిది ఆ లుక్ చూడగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. తర్వాత అంటే రిలేట్ చేసుకుంటే చిత్తూరుకి సంబంధించింది కాబట్టి ఇక తిరుపతి దగ్గర గంగమ్మ జాతర అంటే చాలా వైభవంగా జరుగుతుంది. సాక్షాత్తు శ్రీ విష్ణు వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో వారి చెల్లెలుగా కూడా అమ్మవారిని భావిస్తారని చెప్తూ ఉన్నారు. అయితే అసలు ప్రత్యేకత ఏంటండి అమ్మవారు అక్కడ? అంటే మనం సాధారణంగా రాయలసీమ జిల్లాల్లో చాలా విశేషంగా ఆరాధించేటువంటి అమ్మవార్లలో గంగానమ్మ, గంగమ్మ వివిధ రకాలైనటువంటి పేర్లతో పూజిస్తుంటాం. అంటే మనం ఒక 900 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే అక్కడ అంటే ఆ గంగమ్మ అనేటువంటిది అమ్మవారు అక్కడ ఏర్పడడానికి, అక్కడ ఉండే అమ్మవారు ఆవిర్భవించడానికి ఉండేటువంటి ప్రధానమైనటువంటి కారణాల్లో మనకు పాలేగాన్లు అనేటువంటి వాళ్ళ పరిపాలన ఉండేటువంటిదమ్మా పూర్వం కాలంలో. ఈ పాలేగాన్ల పరిపాలనా కాలంలో కొంతమంది ఏమో చాలా అద్భుతంగా పరిపాలన చేసేటువంటి వారు, అంటే సామంతరాజులు అంటారు దాన్ని, లేకపోతే పాలేగాన్లు అనేటువంటి రాయలసీమ జిల్లాలో ఉండేటువంటి వాళ్ళు చాలా మంది దానిలో మా పాలేగాన్లే అని అంటారు. ఈ పాలేగాన్ల పరిపాలనలో కొన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి పాలేగాన్లు అంటే జనాల్ని దారుణంగా దోచుకొని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు, వివిధ రకాలైనటువంటి కారణాలతోటి అక్కడ స్త్రీలతోటి అసభ్యంగా ప్రవర్తించడం గల ఈ తిరుపతికి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఉండేటువంటి పాలేగాన్లు ఎవరైతే ఉన్నారో అక్కడ ఏ కన్య పిల్లకు పెళ్ళవుతున్నా ముందు వీళ్ళతోటి సంసారం చేసేటువంటి దాన్ని ఒక ఘోరమైనటువంటి పాపాన్ని చేసేటువంటి వాళ్ళు. అంటే ఎక్కడ పెళ్ళి అవుతున్నా, ఎక్కడ కన్య పిల్ల ఉన్నా కూడా ఆ రాత్రికి ఆ పాలేగాన్ల దగ్గర తీసుకెళ్లేటువంటి ప్రవర్తన అనేటువంటి, అంటే జంతు ప్రవర్తన అనేటువంటిది బాగా ఉండదు. అసలు ప్రజలు ఎంత దారుణమైనటువంటి బాధపడేటువంటి, అంటే ఆడపిల్ల ఉంటే ఆ ఇంట్లో ఒక రకమైనటువంటి బాధ, అంటే జీవితం ఇలా ఆగమైపోతుంది అనేటువంటి భావన అనేటువంటిది అక్కడ ఆ ప్రాంతంలో బాగా విపరీతంగా పెరిగింది. అంటే చాలా మంది అనుకుంటారు కదా, ఎవరో ఒకరు రాకపోరా, ఎవరైనా వస్తే ఈ సమాజంలో ఇలాంటి చీడపీడ పోతుంది అనేటువంటి భావనతోటి ఆ ప్రాంత ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి కాలంలో భగవంతుడు అనేటువంటి వాడు అధర్మాన్ని ఎప్పుడైనా కూడా తుంచివేయడానికి ఏదో ఒక రూపంలో వస్తుంటారు. అదే అక్కడ అమ్మవారి రూపంగా అక్కడ ఆ ప్రాంతంలో అప్పటికే అమ్మవారు ఆవిలాల అనేటువంటి ఒక ప్రాంతంలో అక్కడ జన్మించి గంగమ్మ అనేటువంటి గంగాదేవి జన్మించి ఉండే ఆమె పెరుగుతున్నంత కాలంలో ఆమెను చూస్తే అంత సౌందర్యం, అంటే ఆడవాళ్ళు కూడా ఎంత అందంగా ఉందా ఏమే అనేటువంటి అంత అద్భుతమైనటువంటి సౌందర్యంతో ఆ అమ్మాయి ఉండేది. అంటే ఈ చూపు అనేటువంటిది అతని పైన, ఆ అమ్మాయి పైన పడి ఈ అమ్మాయిని ఎట్లయినా అనుభవించాలి అనేటువంటి దాంతో అతని యొక్క ప్రవర్తన అలా ఉంది. అయితే అతనికి కామన్ గా జ్యోతిష్యులు ఇలా నమ్మకం ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ ఉండేటువంటివి. అతను సాధారణంగా అతని జ్యోతిష్యులు వచ్చి హెచ్చరించారంట. హెచ్చరిస్తే ఏమని హెచ్చరించారు అంటే, ఒక స్త్రీ వల్ల నీ యొక్క మరణం ఉంది ముందు చెప్పారు అని చెప్పారు. ఒక స్త్రీ వల్ల నీ మరణం ఉంది, స్త్రీ వల్ల మరణం ఉంది అనగానే భయపడిపోయాడు ఫస్ట్ టైం. అదే ఏ విధంగా అంటే నేను చేసినటువంటి పాపాలని గుర్తొస్తాయి కదా ఒకసారి, ఇతను చేసినటువంటి పాపపు చిట్ట అంత గుర్తొచ్చింది అతనికి. ఎన్ని రోజుల్లో మరణం ఉంది? 5 రోజుల్లో మరణం ఉంది. ఈ 5 రోజులు అనేటువంటిది నువ్వు తప్పించుకొని ఉంటే మళ్ళీ అంటే కొద్ది కాలం పెరుగుతుంది లైఫ్ స్పాన్ అనేటువంటి దాన్ని వాళ్ళు చెప్పి ఉన్నారు. 5 రోజుల్లో నీకు మరణం ఉంది, గండం ఉంది అని చెప్పారు. ఈ 5 రోజులు ఎలా అయినా సరే నేను ఉండకూడదు అని చెప్పి ఇతను వెళ్ళి ఒక ప్రాంతంలో ఏదో ఒక ప్రాంతంలో దాచిపెట్టుకోవడం, అంటే మామూలుగా అలా జరిగితే ఎక్కడాని వెతుకుతుంటారు మామూలుగా, అమ్మాయి కూడా వెతుకుతూ అన్ని చోట్ల వెతుకుతూ. ఆ సమయంలో అమ్మవారు వివిధ రూపాలు, అంటే వివిధ రకాలైనటువంటి ఆహార్యంలో అమ్మవారు విచిత్రమైనటువంటి వేషధారణలో ఆ ప్రాంతం అంతా కూడా రోడ్డు మీద నడుచుకుంటూ తిట్టుకుంటూ ఏదైనా మాట్లాడుకుంటూ అలా తిరిగేదాన్ని. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి వేషధారణతోటి అమ్మవారు అక్కడ బయటకు వచ్చి మాట్లాడడం, తిట్టడం ఇలా జరుగుతూ తిరిగేది.
ఎక్కడ కూడా కనపడలేదు, అసలు ఎక్కడ కూడా కనపడట్లేదు అతను. ఉమ్, చివరి రోజు, లాస్ట్ చివరి రోజుకి వచ్చేటప్పటికి ఉమ్, అమ్మవారు ఒక మగవాడి రూపంలో, ఒక దొర రూపంలో వచ్చి బయట తిరుగుతుంది. ఉమ్. తిరుగుతుంటే అసలు ఈ మగవాడెవడు, ఈ దొర ఎవడు అనేటువంటి దానితో బయటకు వచ్చాడు అతను. ఆ, ఉంటే నేను ఉండాలి కానీ ఇంకొకరు ఎవరు ఉన్నారని ఆ చూడాలి. మరణం అనేటువంటిది ఆసన్నమైనప్పుడు ఎలా అయినా తప్పించుకోలేమని అంతే కదా. చెప్తుంటాం కదమ్మా. అలాగా బయటికి వచ్చిన సమయంలో అతన్ని అక్కడ అమ్మవారు సంహారం చేస్తారు. సంహారం చేసి ఆ ప్రాంతంలోనే అక్కడ అమ్మవారు వెలుస్తారు. తిరుపతిలో మనం చాలా దగ్గరగానే దగ్గరే ఉంటుంది, ఉంటుందండి. అవును. 1-1.5 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఉమ్, అక్కడే అమ్మవారు వెలుస్తారు. ఉమ్, ఆ వెలిసినటువంటి సమయంలో అంటే చాలా విశేషంగా ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఒక పండగలాగా, అటు సంహారం, ఇప్పుడు రాక్షస సంహారం జరిగితే ఒక పండగలాగా చేస్తారనేటువంటి దానికి గుర్తుగా మనం ఇప్పటికి కూడా అక్కడ గంగమ్మ జాతర చేస్తుంటారు. ఉమ్, అసలు ఎందుకు ఈ విచిత్రమైనటువంటి వేషధారణ, అమ్మవారు ఎలా అయితే వేషధారణ వేసి ఊరంతా కూడా తిరిగి దుష్ట సంహారం చేయడానికి చేశారు, ఉమ్, అక్కడికి వెళ్ళేటువంటి మగవాళ్ళు ఉమ్. ప్రత్యేకించి మగవాళ్ళు వేసుకోవడానికి చాలా మంది కారణం, అంటే మగవాళ్ళంతా కూడా అంటే దొర వేషం కూడా అమ్మవారే వేశారు కదా. అలాగే మగవాళ్ళు ఏదైనా మొక్కుబడి ముక్కి అక్కడ అమ్మవారు అంటే జాతర సమయంలో మేము వచ్చి మగవాళ్ళ వేషం, ఆడవాళ్ళు మగ వేసుకొని మేము తిరుగుతాము అంటే ఏదైనా ఉంటే శరీరానికి ఉండేటువంటి ఇబ్బందులు పోతాయి, అది గ్రహ ప్రభావాలు అనేటువంటివన్నీ పోతాయి అనేటువంటి దాంతో అక్కడ అమ్మవారికి ముక్కి ఇప్పటికి కూడా జరుగుతుంది ఆ యొక్క సాంప్రదాయం. అది ఇప్పుడు దాకా జరుగుతున్నటువంటి ప్రక్రియ అమ్మ. అయితే అక్కడ ఉండేటువంటి గంగమ్మ తల్లికి సంబంధించినటువంటి జాతరలో మే మాసం అంటే సాధారణంగా తమిళ సాంప్రదాయం ఎక్కువ జరుగుతుంది తిరుపతి ఆ ప్రాంతంలో. చిత్రీ మాసం అనేటువంటి దాంట్లో చివరి మంగళవారం నుంచి 8 రోజుల కాలం పాటు అద్భుతమైనటువంటిది అక్కడ జరుగుతుంది, చేస్తారు. దానికి అక్కడ గంగమ్మ విశేషం. అలాగే టీటీడీ ఆలయంతో కూడా ఒక మంచి అనుబంధం ఉంది. ప్రత్యేకించి స్వామివారి చెల్లెలుగానే అమ్మవారిని భావిస్తారు, సోదరిగా భావించి. అంటే వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ గంగమ్మని దర్శించుకుని కొండపైకి వెళ్ళడము, లేకపోతే కొండపైన దర్శించుకున్నాక ఖచ్చితంగా అమ్మవారిని కూడా దర్శించుకుని తిరిగి వెళ్తారంటారండి. చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో చాలా అద్భుతంగా ఆ జాతర ఉత్సవాలు ఏ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళైనా ఆ సమయానికి వాళ్ళ ఊరు వచ్చి ఆ ప్రాంతంలో ఆ జాతర చేసుకోవడం ఆనవాయితీ. తిరుమల శ్రీవారి తరపున కూడా ప్రతి సంవత్సరం అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారే, కుంకుమ ఇవన్నీ ప్రసాదం అంతా కూడా ఆ జాతర సమయంలోనే టిటిడి అధికారులు కూడా సంప్రదించడం ఆనవాయితీగా వస్తుందమ్మా. అంటే అంత విశేషంగా అమ్మవారికి అక్కడ ప్రాధాన్యతను కల్పించారు. వచ్చిన వాళ్ళందరూ దర్శనం ఖచ్చితంగా చాలా మంది అంటే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది కనీసం ఒక పావు భాగం అయినా కూడా ఇక్కడ అమ్మవారి దర్శనానికి ఖచ్చితంగా వెళ్తారు. ఇప్పుడు ఎవరైనా ఇప్పటిదాకా వెళ్ళనటువంటి వారు దీని తర్వాత ఖచ్చితంగా ఎక్కువ శాతం అక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రామ దేవత అయినప్పటికీ చాలా విశేషం అయితే ఉంది. అంటే రాక్షస సంహారం చేసినటువంటిది ఎప్పుడైనా కూడా అంటే ఆ ప్రాంత ప్రజలకు అనేటువంటిది అమ్మవారు రాక్షస సంహారం చేయగానే ఒక అద్భుతమైనటువంటి శక్తిగా అవతరించింది అక్కడ. అది విశేషం. చాలా నమ్మకం కదండి అక్కడ కూడా. అమ్మవారే ప్రత్యక్షంగా అంటే భగవంతుడు ఏదో ఒక రూపాన్ని తీసుకుంటాడు రాక్షస సంహారం, ఇక్కడ అమ్మవారి రూపంగా వచ్చారు అంతే. అలా పుట్టడం, అదే ఊర్లో ఇలా సంహరించడం అనేది అక్కడే వెలిసింది ఆవిడ ప్రత్యేకించి. నేను చూసానండి ఆలయం, చాలా బాగుంటుంది. అమ్మవారు కూడా చాలా భలే దివ్యంగా అనిపిస్తారు. టెంపుల్ కూడా బాగా డెవలప్ చేశారు ఇప్పుడు, అంతా బాగుంది. అంటే టీటీడీ కంట్రోల్ లోనే ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం. నమస్కారం.